నాకు తెలుసా రేపు ఎప్పుడన్నా నా జీవితం నాశనం అయిందంటే అది నీ వల్లే అవుద్ది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నువ్వు ఉండు బంగారం. అది కదరా ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఇలాంటి టైంలో నువ్వు ఆడపిల్ల నేర్పించేసినావు అనుకో, రేపు వచ్చే ఎలక్షన్లో మనకు ఒక్క ఆడోడు కూడా పడదు. అప్పుడు నువ్వు నేను కూర్చుని అడగాల. చూడు, సగం జీవితం సముద్రం మీద గడిచిన అనుభవంతో చెప్తున్నా, ఆలోచనప్పుడు తలంచుకుంటేనే మనం మిగులుతాం. వచ్చి ఎలక్షన్ వరకు ఊరుకో. ఎలక్షన్ అయ్యేంతవరకే. బాబు సాగర్, ఇదిగో పెళ్లి కూడా కృష్ణయ్య, అదిగో తల్లి తండ్రి. ఇతను సాగర్ అండి, పెళ్లి కూతురు అన్నగారు, మొత్తం అంతా ఇతనే. ఇక ఆవిడ తల్లి గారు, అదిగో పెళ్లి కూతురు. ఆయన కృష్ణ చూసుకో. పెళ్లి కొడుకు నీ పేరేంట్రా? ఊరుకోరా బొప్పాస్కాయ, నీకేం తగదు. కృష్ణ అండి. సిగరెట్లు కలుస్తారా? లేదండి, అలవాట్లేదు. సిగరెట్లు కాచు, పోనీ మందు కొడతావా? మందా? నాకు డౌట్, వీటికి పెళ్ళెందుకురా? అట్లీస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? ఎవరు లేరండి బాబు. గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరా? పోనీ ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ఏ ఎక్స్ట్రాలు లేవు స్వామి. ఎక్స్ట్రా లేనోడిది నీకెందుకురా పెళ్లి? ఒరేయ్, నన్ను వదిలేయండిరా బాబు. దొరికవయ్యా నాన్న, ఈ అమ్మాయి సత్యమన్నయ్య గారు, మిగతా విషయాలు మాట్లాడుకుంటూ పని అయిపోతుంది కదండి. నువ్వు ఉండరా, నేను మాట్లాడతాగా. సాగర్ కొంచెం బయటకు వస్తావు, మాట్లాడాలి. కొంచెం పంపించండి. అదే నువ్వు లేరా? పదండి. ఏమైంది? మాట్లాడవే. ఏం లేదమ్మా. ఏం లేదంటున్నావేంట్రా? ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారా? వాళ్ళకి చంటి బాగా నచ్చిందంట. కట్నం అస్సలు వద్దంటున్నారు. ఎంత బతిమల్లా ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోట్లేదా? వాడేమన్నా పెద్ద అందగాడు అనుకున్నాడా? మన అమ్మాయి దొరకాలంటే వాడు ఇంకొంచెం జీవితంలో ఒక్క పాలన మా కనకమాలక్ష్మి వెంటేసుకుని హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీలో కొరమీనంటే మై కట్టుకుని మా ఊరు టీవీలో ఆడేలాగా అలా దానికి ఏం కావాలో మీరు చేయండి, మీకేం కావాలో నేను చేస్తా. సొమ్మెంతైనా పర్లేదు. మరి ఏమనాలి? ఫామ్స్ మీద సంతకం చేయాలి. మరి మనం సార్ స్టాంప్ ప్యాడ్ ఇస్తారా? గంగమ్మ తల్లి, నిన్ను నమ్ముకుని వలేసా చేపలంటాయి, నిన్నే నమ్ముకున్న నామినేషన్ వేస్తున్నా, ఓట్లాడాలి. ఇది అక్కడ కదనా, ఇటు ఇటు సరే ఏಳು ముద్ర వచ్చేస్తా ఒకసారి అన్న ఏಳು ముద్ర వచ్చేస్తా ఒకసారి తలుపులన్నీ వేసేయండి, కిటికీలు కూడా మూసేయండి. బయట పోలీసు ఒక్కడు కూడా ఉండటానికి వీలేదు. నేను చెప్పేంత వరకు తలుపులు తీయకూడదు. ఎవరు వచ్చినా సరే. టైం ఎంత? 11:30 సార్. వీడి పేరు చేపల కృష్ణ. జేబులు కొట్టో, గొంతులు కోసో డబ్బులు సంపాదించు.
వాటిని అడ్డం పెట్టుకుని పాలిటిక్స్ లో దూకేయడం, ఎమ్మెల్యేలు అయిపోవడం, జనం నెత్తినకి డాన్సులు వేయడం. ప్రతి లుచ్చాగాడికి ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది. అందుకే వీడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నా. అంటే పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా నమోదైనోడు ఇప్పుడున్న రూల్ ప్రకారం ఎమ్మెల్యేగా నిలబడ్డానికి అనర్హుడన్నమాట. ఇప్పుడు మన చాపల కృష్ణ గారు ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పనికి రాడన్నమాట. అయినా ఇలాంటి పంది కుక్కులు కూడా ఎమ్మెల్యేలు అయిపోతే మన స్టేట్ మొత్తాన్ని దోచుకు తినేరు. అందుకే ఇలాంటప్పుడు మనలాంటి వాళ్ళని చక్రం తిప్పాలన్నమాట. ఇలా షాబ్బా, సంతకం అయిపోయింది. రేయ్, ఊర పందులు గుళ్ళోకి నీలాంటి ఉప్పర్ రౌడీల అసెంబ్లీలోకి వెళ్ళకూడదమ్మా. మహాపాపం. కాబోయే ఎమ్మెల్యే శ్రీ శ్రీ చాపల కృష్ణ గారికి. రాజుగారు ఇప్పుడు వెళ్ళి తలుపు తీసేయండి. బయట ఓ నల్ల కోటు ఉంటుంది, దాని చేతిలో ఓ తెల్ల కాగితం ఉంటుంది. దాని పేరు బెయిల్ పేపర్ అంటారు. తొందరగా వెళ్ళి తీసేయండి, లేకపోతే ఎరగొట్టేస్తారేమో పాపం. ఆహా, మీరు ఉండండి. చేపల కృష్ణ గారి బెయిల్ పేపర్స్. సార్, చేపల కృష్ణ గారి బెయిల్ ఆర్డర్. రాజుగారు, చేపల కృష్ణ గారి బెయిల్ పేపర్లు అంటండి, వదిలేయండి పాపం. ఓకే సార్. వీడు చాలా దుర్మార్గుడు అని అంటారు సార్. నేను చాలా మందిని చూశాను రాజుగారు. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. చేపల పులుసు తింటావా? కలిపి పెట్టాను. నాకు వెళ్ళాలని లేదు. అయితే మానే. కానీ తప్పదు కదా. వెళ్తానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, మధ్యలో కొరక్కో మధ్యలో 3 రోజులు వెళ్ళి వచ్చేస్తే లైసెన్స్ వచ్చేస్తుంది. మనం ఫ్యాక్టరీ పెట్టి మన కోసమే కదా, పెళ్ళిన తర్వాత కావాలి కదా. నేను నీతో వద్దాం అనుకున్నాను, కానీ చెల్లెలు పెళ్లి కదా, రాలేను కదా. నువ్వే మరి ఎలాగోలా మేనేజ్ చేయాలి. మీ నాన్నగారు నీతో వస్తున్నారు కదా, ఆయనతో అన్ని మాట్లాడేశాను. నువ్వు వెళ్తే నాకు అస్సలు ఇష్టం లేదు. ఏం చేస్తాం, లైఫ్ వచ్చే వరకు నాకు బాధే. అప్పటి వరకు ఆంధ్ర యూనివర్సిటీ అమ్మాయికి బీట్లు కొడుతూ కాలం గడుపుతుంటాను పాపం. చాలా బాగుంటారు తెలుసా. చాలా మార్పులు వచ్చినాయి సార్. అంత వద్దు రాజుగారు. హలో, నేనే కృష్ణరాజుని. ఏంటి స్మగ్లింగా? ఎక్కడ? చేపల బుట్టలో గంజాయా? ఎక్కడ? చేపల నానియా? చేపల నానియా స్మగ్లింగా? ఎక్కడ? ఏ లొకేషన్? ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి? రాజుగారికి డైరెక్ట్ చెయ్యి. మీరు చెప్పిన వింటున్నా. పంతులు గారు, ఇగో బాగుండాలి. ఎప్పుడు సార్ తినేనా? తీసుకో. డెలివరీ
అందరినీ లోపల దోచండి, ఎవరిని వదలదు. చాలా అందంగా ఉన్నాయి అక్క. నీకు బాగుంటుంది అక్క, పెట్టుకో అక్క. నేను పెడతానే. రూప్ ఎక్కడ బ్యూరోలో ఉందిరా. ఎక్కడ కావాలన్నప్పుడు తెచ్చిస్తాను. ఏంటమ్మా ఎక్కడ నువ్వు జాగ్రత్త అనవసరంగా కంగారు పెట్టొద్దు. లాస్ట్ మినిట్ అన్ని టెన్షన్ పెడతావు. వెళ్ళు నువ్వు వెళ్ళు. బాగుంటుంది అక్క. నువ్వు పెట్టుకో అక్క ఇది. నేను పెడతానే. ఒరే పప్పు ఏంట్రా నువ్వు ఐస్ క్రీమ్ పెట్టరా పో. ఎల్లు. ఒరే సాంబా ముట్టికాడు ఇంటో చెప్పాను, నువ్వు టీ షర్ట్ పెట్టరా పో. మూర్తిగా ఊరేళ్ళదు కదా. టీ షర్ట్ ఉంది కదా. అయ్యి బాబు మర్చిపోయాను. అమ్మా 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 ఏంట్రా అయ్యో మర్చిపోయాను రా. అమ్మా నువ్వు అన్ని ఇలాంటి పనులే చేస్తావు. పెళ్లి కొడుకు ఇవ్వాల్సిన బ్రేస్లెట్ ఇప్పుడు దాకా తీసుకురాపోతే ఎలా? నేను తీసుకొస్తాను, ఇప్పుడే వస్తా. రాజుగారు ఏయ్ 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 నాని ఏయ్ ఏయ్ సీఎం చెప్పేశాడు. ఇదే చెప్పేశాడు. ఈ సీఎం చెప్పేశాడు.